దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి దళితురాలైన ఆ మహిళ ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించింది. సాధారణ కుటుంబం నుంచి ప్రారంభమై చరిత్ర సృష్టించిన గాథ ఆమెది. అణగారిన వర్గాల కోసం పోరాడుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా వెనక్కి తగ్గని ధైర్యమే ఆమె బలం. ఒక టీచర్గా మొదలైన జీవితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి చేరిన అసాధారణ ప్రయాణంగా మారింది. సమానత్వం కోసం, గౌరవం కోసం ఆమె చేసిన పోరాటం కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ యోధురాల గురించి తెలుసుకుందాం. భారత రాజకీయాల్లో చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్లారు. కానీ కొన్ని పేర్లు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి పేర్లలో ఒకటి మాయావతి. ఆమె ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. సమాజంలోని అణగారిన వర్గాల కోసం పోరాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిన అసాధారణ గాథ ఆమెది. మాయావతి 1956 జనవరి 15న ఢిల్లీలో జన్మించారు. ఆమె కుటుంబం చాలా సాధారణ కుటుంబం. తండ్రి పోస్టల్ ఉద్యోగి. కుటుంబ పరిస్థితులు పెద్దగా బాగాలేకపోయినా చదువుపై మాత్రం చాలా దృష్టి పెట్టారు. చిన్నప్పటి నుంచే ఆమెకు ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. ఎవరు తక్కువగా చూసినా సహించేది కాదు. సమానత్వం అంటే ఏమిటో చిన్న వయసులోనే అర్థం చేసుకుంది. మాయావతి ఢిల్లీ యూనివర్సిటీలో చదివి తర్వాత టీచర్గా ఉద్యోగం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె లక్ష్యం IAS అవ్వాలని. అందుకే రాత్రింబవళ్లు చదివేది. కానీ జీవితం ఆమె కోసం ఇంకో పెద్ద మార్గాన్ని సిద్ధం చేసి ఉంచింది. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చిన వ్యక్తి కాన్షీరాం. ఒకరోజు ఆయన మాయావతి మాట్లాడే తీరు, ధైర్యం చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు IAS అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నాయకురాలిగా మారితే 100 మంది IASలు నడిపించగలవు అని చెప్పాడు. ఆ మాటలు మాయావతి మనసులో బలంగా పడిపోయాయి. అక్కడి నుంచి ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆమె టీచర్ ఉద్యోగం వదిలి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేశారు. బహుజన్ సమాజ్ పార్టీలో చేరి అణగారిన వర్గాల కోసం పనిచేయడం ప్రారంభించారు. మొదట్లో ఆమెకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆమె మాట్లాడితే చాలా మంది పట్టించుకునేవాళ్లు కాదు. మహిళ అని, పేద కుటుంబం నుంచి వచ్చిందని, ఇంకా ముఖ్యంగా దళితురాలు అని ఆమెను తక్కువగా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మాయావతి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు విన్నారు మాయావతి. అణగారిన వర్గాల బాధలను తన బాధగా తీసుకుంది. మనకు కూడా గౌరవం ఉండాలి అనే భావనను ప్రజల్లో నింపింది. ఆమె మాటలు ప్రజలకు నమ్మకం ఇచ్చాయి. 1995లో మాయావతి మొదటిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అది చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. ఎందుకంటే దళిత మహిళగా ఆ స్థాయికి చేరుకోవటం చాలా పెద్ద విషయం. ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత దళితులు, వెనుకబడిన వర్గాలకు గౌరవం రావాలని చాలా ప్రయత్నించింది. ఆ తర్వాత 1997, 2002లో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. కానీ 2007లో వచ్చిన విజయం మాత్రం అత్యంత ముఖ్యమైనది. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ పూర్తి మెజారిటీతో గెలిచింది. ఒక దళిత నాయకురాలు అన్ని వర్గాల మద్దతుతో అధికారంలోకి రావటం భారత రాజకీయాల్లో అరుదైన సంఘటన. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయావతి చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయటం, అలాగే చట్టం, శాంతి భద్రతలపై కట్టుదిట్టంగా వ్యవహరించడం వంటి విషయాల్లో ఆమె పేరు సంపాదించింది. అలాగే దళితుల గౌరవానికి గుర్తుగా పార్కులు, స్మారకాలు నిర్మించడం కూడా చేశారు మాయావతి. ఈ నిర్ణయాలపై విమర్శలు వచ్చినా ఆమె తన నిర్ణయాలకు కట్టుబడి పనిచేసింది. మాయావతి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం, ఆమె ఒంటరిగా పోరాడింది. కుటుంబం నుంచి పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవరి మీద ఆధారపడలేదు. తన ధైర్యం, పట్టుదలతోనే ఎదిగింది. ఆమె కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో ధైర్యం ఉంటే మనం ఎక్కడికైనా చేరగలం. సమాజం ఎన్ని అడ్డంకులు పెట్టినా మన లక్ష్యం మీద నమ్మకం ఉంటే విజయం ఖాయం.